ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యాన్ని వాగ్దాన రూపంలో తీసుకొని ఉన్న దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను దీవించబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటను వినాలని మీరు ఆశపడుతున్నారు కదూ. అయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం. జాగ్రత్తగా వినండి. అదేమిటనంటే, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఆయన మీతో చెప్పే మాట ఏమిటనంటే, నీవెప్పుడైతే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడిగా బలవంతురాలిగా ఉంటావో, అప్పుడు ఈ లోక అధికారి అయిన అపవాది నీ ముందు నిలవలేక దుష్టుడైనటువంటి ఆ సాతానుడు పారిపోతాడు. ఏ శ్రమ చేత, ఏ బాధ చేత దుష్టుడైన అపవాది లేదా సాతాను నిన్ను బాధిస్తూ, శోధిస్తూ, నిన్ను కృంగదీస్తూ, నీవు చేతగాని వాడవు, చేతగాని దానవు, నీవు అసమర్థుడవు, నీ వల్ల ఏమీ కాదు అని నీతో, నీ అంతరాత్మతో, నీ మనస్సాక్షితో మాట్లాడుతూ నిన్ను నీలోనే కృంగదీస్తూ ఉన్న ఆ దుష్టుడైనటువంటి సాతానుడు పారిపోతాడు. ఎందుకో తెలుసా? నీవు నీ బలమును చూసి ఆలోచిస్తూ ఈరోజు కృంగిపోయి ఉన్నావు. అదే నీవు గనుక దేవుని బలమును ఆధారం చేసుకుంటే, దుష్టుడైన అపవాది ఎవ్వడూ తరమకుండానే నీలో ఉన్న దేవుని శక్తిని చూసి వాడు పారిపోతాడు. అందుకనే అంటున్నాడు ప్రభువారు, తొదకు నీ జీవితంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉంటే నీవు సంపూర్ణ రక్షణ ఆనందంతో నింపబడతావు. అందుకనే దైవవాక్యం బోధిస్తూ ఉంది. దేవుడు తన వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు దేనిని గురించి భయపడుతున్నావు? దేనిని గురించి బాధపడుతూ ఉన్నావు? నీ భయానికి, నీ బాధకు కారణమేమిటి? అవి ఏవైనా కావచ్చు. ఈరోజు గనుక ఈ క్షణము నుండి, ప్రభువా నేను బలహీనుడని, నీవు నన్ను బలపరుచు అని దేవుణ్ణి అడిగితే, ఆయన ఈ క్షణము నుండి తన ఆత్మశక్తితో నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మశక్తితో నింపబడతావు. ఆత్మ బలముతో నీవు బలిష్ఠుడిగా ఉంటావు. దేవుని యందు ఎప్పుడైతే నీవు బలవంతునిగా, బలవంతురాలిగా ఉన్నావో, ఆ క్షణము నుండి లేదా ఈ క్షణము నుండి దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించగా, నీలో ఉన్న ఆ దేవుని శక్తిని చూసి దుష్టుడైన అపవాది దూరంగా పారిపోతాడు. నమ్ముతున్నావా ఈ విషయాన్ని? కలవరపడుతున్నావేమో ఇప్పటి వరకు? కలవరాలు, కన్నీరు, దుఃఖము, నిట్టూర్పులు అన్నీ కొట్టివేయబడతాయి. ఓ ప్రియ దేవుని కుమారుడా, విశ్వాసముతో కన్నులు మూసుకో. మీరు క్రీస్తునందు బలవంతులయ్యేటట్లుగా మీరు తీర్మానము చేసుకొనగా మీకోసం సేవకుడిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. కన్నులు మూస్తారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా నీ పిల్లల యొక్క బలహీనతను చూసిన దుష్టుడు వాడు తన బలమును వినియోగించి బిడ్డలను కృంగదీశాడు. ఇప్పుడు ఈ పిల్లలు మీ బలము చేత వారు బలవంతులు కావాలని ఆశపడుతూ ఉన్నారు. మీ బలము చేత బిడ్డలను బలపరిచి, ఈ బిడ్డలను బాధిస్తున్న దుష్టుడిని దూరపరిచి, నీ పిల్లలను అత్యంత సురక్షితముగా, క్షేమముగా వారు జీవించు సంవత్సరములు సుఖముగాను క్షేమముగాను ఉండినట్లు ఈ క్షణం నుండి మీరే ఆదరించమని, ఆదరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, మీరు దుష్టుని దూరపరుస్తున్నందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట. ఖమ్మంలో ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, చేపల మార్కెట్ వద్ద, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకూరులో ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. ఒంగోలులో ఏప్రిల్ 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం,
బస్టాండ్ దగ్గర ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఏప్రిల్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. మిర్యాలగూడలో ఏప్రిల్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. కర్నూలులో ఏప్రిల్ 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, ఆర్ఎస్ రోడ్, రాజ్ థియేటర్ ఎదురుగా, కర్నూలు. నర్సరావుపేటలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, యానం రోడ్, కాకినాడ. డోన్లో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, డోన్. నల్గొండలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో ఏప్రిల్ 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. గుంటూరులో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ దగ్గర, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. అనంతపురంలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. రాజమండ్రిలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. ఈమె పేరు లలితమ్మ. ఈమెకి గత 40 సంవత్సరాల నుంచి కూడా కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుందట. అనేక హాస్పిటల్స్ తిరిగిందట, అనేక మంది డాక్టర్లకు చూపించిందట. డాక్టర్లు టెస్టులు చేస్తున్నారు, స్కానింగ్లు చేస్తున్నారు, ఏమీ లేదు అని చెబుతున్నారట. కానీ కడుపులో నొప్పితోటి విపరీతంగా బాధపడిపోతూ ఉండేదట. నడవలేని స్థితి, మనశ్శాంతి లేకుండా ఉండేదట. అలాంటి సమయంలో ఇక్కడ దైవజనులు క్రీస్తు రాయబారి అయ్య గారు హైదరాబాద్ పట్టణానికి వస్తూ ఉన్నారు. ప్రార్థించిన అంజూరు పండుగ ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళ కుమార్తె ఈమెకి చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో విశ్వాసంతో ఇక్కడికి ఈమె క్రిందటి నెల 1 నెల మాత్రమే వచ్చిందంటండి. ఇక్కడికి వచ్చి దైవజనుడికి ఈమె సమస్యను చెప్పింది. ఆశ్చర్యకరుడైన దేవుడు 40 సంవత్సరాల నుంచి వస్తున్న ఆ నొప్పిని 1 నెల ఈ అంజూరు పండుగలో పాల్గొంది. విశ్వాసంతో అభిషేకాన్ని తీసుకుంది, అంజూర ఫలాన్ని తింది. ఆ నొప్పి అనేది లేదయ్యా, 4 రోజుల నుంచి నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈమె సాక్ష్యం చెప్తుంది.
ఈమె పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.